హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో ఇక రైతు భరోసా సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపైన ఇక ఒక గుడ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. వానాకాలం సీజన్ ముగిసింది, కొత్తగా వచ్చేసి ఇప్పుడు యాసంగి సీజన్ కు సంబంధించి రైతాంగం మొత్తం సమాయత్తం అవుతుంది అనమాట. గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు 5,000 రూపాయలు ఇస్తే ఈసారి 500 రూపాయలు ఎక్కువ పెంచేసి 6,000 రూపాయలు వానాకాలం సీజన్ లో అయితే రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వచ్చేసి ఈసారి అయినా మరి రైతు భరోసా పైసలకు సంబంధించి ఏమైనా పెంచుతారా, ఇక ఎవరెవరికి ఇవ్వనున్నారు, ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది, దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి 21వ విడతకు సంబంధించి ఇన్స్టాల్మెంట్ అనేది డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట. తాజాగా వచ్చేసి 2,000 రూపాయలు వీరి అకౌంట్ లో అయితే జమ చేయనున్నారు. అయితే ఎప్పుడు జమ చేయనున్నారు, దాంతో పాటు ఎవరెవరికి ముందుగా ఇవ్వనున్నారు, అయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో 35 లక్షల మంది అనర్హులు అయితే ఉన్నారన్నమాట. సో ఆ లిస్ట్ అనేది వచ్చేసింది, ఎలా చెక్ చేసుకోవాలి, ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మొత్తం మీద ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో సంబంధించి మరొక 1,00,000 రూపాయలు, దాంతో పాటు 9,600 రూపాయలు ఇలా రైతులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఎవరు అర్హులు, ఏంటి పథకాలు ఏందనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారనమాట. వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నమాట. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ లో అఖండ విజయం సాధించిన ఉత్సవంతో ప్రధాని మోదీ దేశంలోని లక్షలాది మంది రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా పూర్తి స్థాయిలో 20వ విడత అనేది ఆగస్టు 2వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక నవంబర్ 19వ తారీఖున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సంబంధించి 21వ నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. ఆయా రాష్ట్రాల సహకారంతో కేంద్రం ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఏటా 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. ఇక 3 విడతలకు సంబంధించి మొత్తం ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే విడతకు 2,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తున్నారు. ఇక ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సంబంధించి ఫిబ్రవరి 24, 2019 ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు ఈరోజు వరకు దేశవ్యాప్తంగా 110 మిలియన్ల పైగా రైతు కుటుంబాలకు 20వ విడత 40,000 రూపాయలు ఇలా జమ చేశారు. మొత్తం 3.70 లక్షల కోట్ల నిధులు అయితే రైతుల ఖాతాలో అయితే అందజేయడం జరిగిందనమాట. ఇక మరొక గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మరింత పారదర్శకత పెంపొందే దిశగా ఇక భూమి వివరాలు బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయిన వారికి అకౌంట్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పేసి కొత్తగా రైతు రిజిస్టర్ సంబంధించి కూడా ఇక రైతులకు సంబంధించి అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన కావచ్చు 2019 ఇవన్నీ కూడా తోడ్పడేందుకు గాను రైతులకు రుణ పరిమితి తగ్గించడంలో సహాయపడేందుకు ఇక ముఖ్యంగా పీఎం కిసాన్ ప్రయోజనాలు చివరి రైతులకు కూడా ప్రతి రైతులు చేరడానికి వ్యవసాయ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్న రైతుల కోసం డేటాబేస్ రూపొందించడానికి రైతు రిజిస్ట్రేషన్ కూడా ఏర్పాటైతే చేస్తున్నట్లు చెప్తున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా వీరికి మాత్రమైతే డబ్బులు అనేది రావన్నమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు రావు ఏంటనేది చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొదటిది ఈకేవైసీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఎవరైతే అనర్హులుగా ఉన్నట్లయితే తప్పనిసరి తొలగిస్తారు. అందులో వచ్చేసి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్, అందులో భార్య, భర్త, పిల్లలు, మైనర్ వీరి పేరు మీద గతంలో అయితే ఇలా అప్లికేషన్ చేసుకొని ప్రభుత్వానికి సంబంధించి అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు అనేది రైతులు అకౌంట్లో అయితే జమ అవుతుంది అనమాట. 10,000 పొందుతున్న పెన్షన్ పొందుతున్న వారు కూడా దీనికి సంబంధించి అనర్హులు అనమాట. ఇలాంటి రూల్స్ అనేది వర్తించినారనమాట. అన్నిటి వల్ల చాలామంది కొంతమంది ఈకేవై చేసుకోకుండా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి గణనీయంగా వారిని అయితే అనర్హుల లిస్ట్ అనేది వచ్చిందనమాట. వారందరినీ కూడా తొలగించడం అయితే జరిగింది. ఇక కొత్తగా వచ్చేసి మనకు పీఎం కిసాన్ పైసలు రావాలన్నా తప్పనిసరిగా PMKisan.in వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి బెనిఫిషియర్ స్టాటస్ పైన అక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్, అదేవిధంగా డిస్టిక్, మీ యొక్క బ్లాక్, మీ యొక్క గ్రామం వారిగా సెలెక్ట్ చేసుకొని అందులో వచ్చేసి మన యొక్క గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్గా ఆ గ్రామంలో ఉన్న వారి పూర్తి డీటెయిల్స్ అనేది ఉంటుందన్నమాట. ఎంతమంది అర్హులైనారు దాంట్లో మన పేరు ఉంటే తప్పనిసరిగా మనకి ఈసారి 21వ విడత నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక 19వ తారీఖు అయితే కొంతమందికి గతంలో ఏదైతే 17, 18
కేంద్ర ప్రభుత్వం చెప్పింది 12వ విడత నుంచి 20వ విడత వరకు ఏ విడతకు ఆ ఈ కేవైసీ కంప్లీట్ కాకుండా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు, వారికి కూడా జమ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా వారి అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అనమాట. రైతులకు సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. 15 నుంచి పత్తి కొనుగోలుకు సంబంధించి బంద్ జిన్నింగ్ మిల్ అల్టిమేటం జారీ చేసిందనమాట. వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష. ఇక సమస్యలపైన సీసీఐ దృష్టికి తీసుకెళ్తామంటూ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే పత్తి, సోయా మొక్కలు రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిబంధనలు కొన్నిటిని ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాటిని సడలింపులు చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే లేఖ అయితే రాయడం అయితే జరిగిందనమాట. రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక ముఖ్యంగా సాగును అనేది ప్రోత్సహించేందుకు గాను ఇప్పటికే ఎకరానికి సంబంధించి 9,600 రూపాయలు ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కరీంనగర్ రూరల్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇందులో ఏం చెప్తున్నారు ఏంటంటే వ్యవసాయ అధికారులకు సంబంధించి పంటలకు సంబంధించి ఎకరంలో కూరగాయలు సాగు చేసేందుకు గాను 24,000 ఖర్చు అవుతున్న 40% సబ్సిడీ అనేది అందులో 9,600 రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇక యాసంగి సీజన్లో జిల్లాలో 150 ఎకరాలలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. సో వారందరికీ కూడా సబ్సిడీ సంబంధించి నిధులు అనేది జమ కావడం జరుగుతుంది. సో ఇక అంటే ఇందులో వచ్చేసి ఎలాంటి పంటలు పండించాలి, బీర, టమాటా అన్ని రకాల కూరగాయలకు సంబంధించి వర్తించడం జరుగుతుంది. రైతులు దరఖాస్తులు అనేది చేసుకోవాలన్నమాట. కూరగాయలు రైతుల పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకంతో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి రైతులు తమకు ఇష్టమైన కూరగాయలు కూడా రకాల సాగు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. రైతులు ఎంపిక చేసుకున్న కూరగాయలు పంటలకు సబ్సిడీ నేరుగా బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పేసి ఉద్యానవన శాఖ అధికారి అయితే తెలియడం జరిగిందనమాట. రైతులందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో మేలు చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఇక దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల లోటు అనేది ఏర్పడడంతో సో ఇక ఈ రకంగా ముందుకైతే రావడం జరిగిందనమాట. సన్న ఓట్లకు సంబంధించి సబ్సిడీ ఎలా అందిస్తున్నారో రైతులు ఇలా ఇప్పుడు ఎకరానికి 9,600 రూపాయల చొప్పున అయితే అందించబోతున్నారనమాట. ఇందులో రైతులు ఉంటారు, మిగతా వారు అందరూ కూడా ముఖ్యంగా ₹1,00,000 సంబంధించి అంటే ఇందిరమ్మ పథకంలో వర్క్ షెడ్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేనేత కార్మికులు వెంటనే రుణమాఫీ ₹1,00,000 వరకు అయితే ఉంటుంది. కాబట్టి సో ఈ పథకంలో వర్క్ షెడ్లు మంజూరు చేయాలని చెప్తున్నారనమాట. రైతులు ఉన్నారు. సో ఇక అదేవిధంగా చేనేత కార్మికులు అయితే ఉంటారు. కాబట్టి సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ నెల్లికంట్ల సత్యం నేతృత్వంలో సంఘ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్కు శుక్రవారం హైదరాబాద్లో కమిషనర్ ఏదైతే ఉన్నారో ఆ శాఖ శైలజరాజును అయితే కలవడం జరిగిందనమాట. వినతిపత్రం కూడా సమర్పించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే ఉన్నాయో ఇందులో రైతులకు సంబంధించి కౌలు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. మాకు ఇప్పటివరకు కూడా ఒకసారి కూడా రిలీజ్ చేయలేదు. దాంతోపాటు ఇక భూమి లేని నిరుపేదలకు కూడా ఎదురు చూస్తున్నారన్నమాట. ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నారన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కేంద్రం నుంచి అయితే నిధులు అనేది జమ కాబోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మేలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు అయితే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందుకు సన్నద్ధం అవుతుందన్నమాట. ఈ నెల 17వ తారీఖున రాష్ట్ర కేబినెట్ భేటీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రైతు భరోసా సంబంధించి గతంలో ఇచ్చిన దానికంటే ఈసారి ఇక మరొక ₹1,000 అలా అదనంగా పెంచి రైతుల ఖాతాల్లో ఈసారి ముందుగానే వారికి యాసంగి పైసలు అనేది జమ చేయాలని దీనికి సంబంధించి అధికారులు సమాయత్తం చేయాలని కీలక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే తెలంగాణలో రైతులకు సంబంధించి కొన్ని ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి రైతులకు సంబంధించి మేలు చేసేందుకు కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయితే వీడియో రూపంలో తెలియడం జరుగుతుందన్నమాట. ఈసారి మాత్రం రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా అనేది వ్యవసాయ అధికారిని సంప్రదించి కొత్తగా ఎవరైతే పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయో గతంలో రాని వారు తప్పనిసరిగా ఈసారి ఎలిజిబిలిటీ లిస్టు వచ్చే వరకు తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని తగిన పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు రైతు భరోసా అనేది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో అందరికైతే టైంకు పడేవి. కానీ ఈసారి మాత్రం వరి నాట్లు వేసే టైంకి వచ్చింది. ఆల్రెడీ పెట్టుబడి సమయం వచ్చినా కూడా ఇక డబ్బులు అనేది రైతుల చేతిలో లేకపోవడంతో ఎప్పుడు పైసలు వేస్తారని చెప్పేసి రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపైన ఇక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కోరుతున్నారు.